ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామముకు మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని లేఖనాలలో నుండి కీర్తనల గ్రంథం 124వ అధ్యాయంలో కొన్ని మాటలు చదువుకుందాం. మనుషులు మన మీదకి లేచినప్పుడు యెహోవా మనకి తోడై ఉండని ఎడల, వారి ఆగ్రహము మనపైన రగులు కొనినప్పుడు యెహోవా మనకి తోడై ఉండని ఎడల, వారు మనలను ప్రాణంతోనే మింగివేసి ఉందురు అని ఇజ్రాయేలు అనుకున్నారు. ఈరోజు కూడా యేసుక్రీస్తు కొరకు నమ్మకంగా బ్రతుకుతూ యథార్థంగా సత్యమును అనుసరించి పవిత్ర జీవితమును జీవిస్తున్న వారి మీద అనేక మంది ఆగ్రహముతో రగిలిపోతూ ఉంటారు. ఒక త్రాగుబోతు వ్యక్తి త్రాగి గొడవ చేస్తూ అల్లరి చేస్తూ కుటుంబాల మధ్యన డిస్టర్బెన్స్గా ఉన్నప్పుడు ఎవరు అతన్ని అడ్డుకోరు. ఒక భార్యని ఒక వ్యక్తి బజారులో కొడుతున్నప్పుడు ఎవరు అడ్డుకోవడం లేదు. కానీ నీతిని అనుసరిస్తూ సత్యమును మాట్లాడుతూ పవిత్ర జీవితమును జీవిస్తూ దేవుని కొరకు సజీవుడైన యేసుక్రీస్తు నామము కొరకు బ్రతుకుతున్న వ్యక్తుల మీద ప్రజలు వ్యతిరేకంగా లేస్తున్నారు అంటాం. ఎందుకు అంటే మనుషులు మన మీదకి ఎందుకు లేస్తారు అంటే వారు అసూయతో లేవచ్చు, వాళ్ళు ద్వేషముతో రేపబడుతూ ఉండవచ్చు, వారు మనస్సులలో అసూయ ఓర్వలేనితనము అసూయతోనూ మత్సరముతోనూ లేకపోతే మన స్థితి బాగోక ఎదుటి వారి స్థితి బాగున్నప్పుడు దానిని కూడా ఓర్వలేని ప్రజల మీదకి లేస్తూ ఉంటారు. అట్లనే వారు యథార్థంగా బ్రతకక ఎదుటవారు పైకి వస్తున్నప్పుడు వారి మీదకి లేస్తూ ఉంటారు. ఎదుటవారి ప్రవర్తన జీవిత విధానాన్ని దేవుడు ఆశీర్వదిస్తున్నప్పుడు హేబేలు కయ్యూను జీవితమును జ్ఞాపకం చేసుకుంటే హేబేలు అర్పణను దేవుడు లక్ష్య పెట్టినప్పుడు అంట కయ్యూనికి హేబేలు మీద ద్వేషం వచ్చిందంట. అట్లాగే మనుషులు దేవుని ప్రజల మీదకి ఆగ్రహముతో లేచినప్పుడు అంట దేవుడు మనకి తోడై ఉండకపోతే మనం ఎప్పుడో నశించిపోయే వాళ్ళము అని ఇజ్రాయేల్ ప్రజలు అన్నారు. ఈ రోజుకి కూడా సమస్యలు శోధనలు సముద్రం వలె మన మీదకి వస్తూ ఉంటుండగా మనుషులు ద్వేషముతో మన మీదకి వస్తున్నప్పుడు ప్రభువు మనకి తోడు కావాలి. ఈరోజు దేవుని సహాయము మనకి కావాలి. ప్రభువు యొక్క క్షేమము కాపుదల మనకి కావాలి. దేవుని వాక్యం తెలియజేస్తుంది ఏంటంటే ప్రవాహములు వచ్చినట్లుగా శ్రమలు మన మీదకి వచ్చినప్పుడు అవి మనల్ని ముంచి వేయకూడదు. ఆ శ్రమలో కృషించి నశించిపోకూడదు. ఎంతోమంది సమస్యలను తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారు. ఎంతోమంది భయంకరమైన అసూయ పరుల ద్వారా బాధపరచబడుతూ ఎంతోమంది కుటుంబాలు విచ్ఛిన్నం చేసుకుంటూ ఉంటారు. ఎంతోమంది ద్వేషింపబడుతూ అసహించుకొనబడుతూ ఎదుట వారి ద్వారా పడుతున్న నిందలను బట్టి అవమానాలను బట్టి అందులో నశించిపోయి కృషించిపోయి కుటుంబాలని హతం చేసుకుంటూ ఆత్మలను చంపుకుంటూ జీవితాలు ముగించుకుంటూ ఉంటారు. అయితే దేవుని సహాయం మనకి ఎప్పుడైతే ఉంటుందో, దేవుని ఒక కాపుదల మనకి ఎప్పుడైతే ఉంటుందో ఆ శ్రమలలో నుండి శోధనల నుండి ఆయన మనల్ని తప్పిస్తాను అని వాక్యం తెలియజేస్తుంది. ఆ జలములు ఆ ప్రవాహములు ఆ శోధనలు ఆ నిందలు ఆ అవమానాల మధ్యన మనం చనిపోము, మనం నశించిపోము. అవి మన ప్రాణము మీదుగా పొర్లి వెళ్ళిపోయిన సజీవుడైన దేవునిని ఆధారం చేసుకుని వాడు క్షేమముగాను ధైర్యముగాను అన్నిటినీ ఎదుర్కొని గొప్ప జయాన్ని పొందుకుంటాడని దేవుని వాక్యం తెలియజేస్తుంది. లేఖనాలు సత్యమైనవి. ఇవి ఆయన భక్తుల జీవితాల్లో ఎన్నో అనుభవాలను తీసుకొచ్చినాయి. ఈ వాగ్దానములే ప్రజలను బ్రతికించినాయి. ధైర్యముతో సమస్యలను ఎదుర్కొని జయించుటకు ఈ వాక్యమే మూలమైంది. దేవుడు ఆ వాక్యమును మనకి అనుగ్రహించాడు. ఆ వాక్యం ద్వారా మనము కూడా అన్ని విషయాల్లో దేవుని సహాయమును బలమును పొందుకుంటూ అన్ని పరిస్థితుల్లో గొప్ప జయమును అనుభవించి ఆనందించినట్లుగా దేవుడు కృప అనుగ్రహించును గాక. ఆమేన్.